హాయ్ బ్రో. ఆయన చెప్పండి. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతం 2 నెలలు అయిపోయింది. ఎలా జరుగుతుంది? సూపర్ అన్న, బానే ఉన్నాయన్న, బానే నడుస్తుంది. మన జగనన్న గోరుముద్ద, జగనన్నవి పాలనలు ఏంటంటూ ఉన్నాయి, వాటిని తీసేసి మంచి పేర్లు పెట్టారు. ఆ జగనన్నది సంబంధించినవన్నీ తీసేసి మంచిగా పేర్లు, అది జగనన్న గోరుముద్దకు బదులు డొక్కా సీతమ్మ గారి గోరుముద్ద అని ఇలా మంచి పేర్లు పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చాలా అరాచకాలు జరుగుతున్నాయి, అంత రాష్ట్రం అష్టకల్లాలు అవుతుంది అని ధర్నా చేస్తున్నాం. అంటే అరాచకాలు అంటే ఎలాంటివి సార్? ఏమన్నా మళ్ళీ మీరు క్వశ్చన్ వేయగలరా? అంటే మడ్డర్లని మానభంగాలు అనేవి జరుగుతాయి. ఏ విధంగా జరుగుతాయి అంటే మనిషిలో మానవత్వం లేనప్పుడు, మనిషిలో మార్పు లేనప్పుడు ఏం చేయలేం. సో వాటికి శిక్షలు అనేది పడాలి. శిక్షలు ఏమని చెప్పండి, ఓకే నేను చెప్తాను, కోరుకుంటాను. ఎందుకంటే శిక్షలు పడాలి వాడికి. ఇప్పుడు ఒకడు ఏదో మచ్చుమరి లేదు, మాది కర్నూలు జిల్లా ఆలగడ్డ, మాది నంద్యాల తాలూకానే ఆలగడ్డ మాది. సో మాకెళ్ళి ఒకటి ముచ్చుమరి అనే ఒక గ్రామంలో జరిగింది, కరెక్టే. అది వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి కొన్ని, అది చెప్పలేని తత్వం, అంటే మాటల్లో చెప్పలేని తత్వం, అది వాళ్ళలో గుణం అటువంటిది. ఆ గుణాల వల్ల దెబ్బ కొడుతుంది, మానభంగాలు జరుగుతున్నాయి. సో మనిషిలో మార్పు రావాలి. వీళ్ళు ఏం చేయగలరు? కేసులు పెట్టగలరు, మహా అంటే వాళ్ళను జైలుకి తీసుకెళ్లి చేయగలరు. సో మానభంగాలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వం కారణం కాదు, మనిషిలో మానవత్వం మారాలి, మానవత్వం రావాలి, మంచితనం రావాలి. ఢిల్లీలో ధర్నా చేశాడు. ఏ విధంగా, దేనికోసం? కరెక్ట్ కాదు, ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడా? కరెక్ట్ కాదు. గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని జరగలేదు చెప్పండి? వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని జరగలేదు? చాలా 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 జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్ లో జరగలేదు, ఏం జరగలేదు. హత్యలు, తర్వాత మటన్లు జరగలేదని చెప్పి ప్రమాణ పూర్తిగా, మనసు పూర్తిగా గుండె పైన చేసుకొని చెప్పమనండి. సో జరిగినాయి, అవి ఇవి జరిగినాయి. నేను నెక్స్ట్ 5 years కూడా ఏం జరగకూడదని కోరుకుంటున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత కక్షలు తీసుకొని వాటి మీద నానాకైనా చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే దయచేసి ఇప్పటికైనా ఎలాంటి మంటలు, హత్యలు ఇలాంటి ఏ పార్టీలో అయినా సరే చేయకూడదని కోరుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం చాలా ఇచ్చేసింది. ఏంటి, మన నిధులు కాబట్టి నిధులు ఇచ్చేసింది. ఇంకా ఏదైనా కానీ అమరావతికి కానీ కంపెనీలు రావడానికి కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఎలాంటి మాటలైనా సరే, ఎలాంటి మన అభివృద్ధికి సంబంధించి, డెవలపర్ సంబంధించి ఎలాంటి సహకారమైనా సరే కేంద్రం అందిస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పారు. కేంద్రం చెప్పేసింది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, ప్రజలంతా డెవలప్మెంట్ అనే అభివృద్ధి పదంలో నడుస్తారు. చాలా మంది డౌట్ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ఒక రాజధాని ఉంది, ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రాజధాని ఫిక్స్ అయింది, నెక్స్ట్ 5 years లో ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు. అప్పుడు మళ్ళీ రాజధాని మారిందనుకో, ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాగే జరుగుతూ ఉంటది. లేదు, జరగకూడదు. ఒక 10 ఏళ్ల వరకు ఓన్లీ టీడీపీ, కూటమి, పవన్ కళ్యాణ్ అని వీళ్ళు మాత్రమే నిలబడాలి. నెక్స్ట్ 10 ఏళ్ల పాటు కూటమి ఉండాలని మనస్ఫూర్తిగా, 10 ఏళ్లలో మంచి డెవలప్మెంట్ కావాలి. మిగతా ప్రభుత్వాలు ఏవి రాకూడదని కోరుకుంటున్నాను. మరి హామీలు అమలు చేయడానికి భయపడుతున్నారంటే ఆయన చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో, భయం వేస్తుంది, హామీలు ఇచ్చాము, అమలు పరిస్థితులకు బడ్జెట్ అట్లా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడంటే, నేను నవరత్నాలు ఫాలోఅప్ చేయను, నవరత్నాలు ఫామ్ చేయాలంటే నా దగ్గర ఎలాంటి నిధులు లేవు, నా దగ్గర ఎలాంటి అమౌంట్ లేదు, అంతా అప్పులలో పెట్టిపోయాని చంద్రబాబును ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా అంటున్నాడు. ఏమన్నాడు? కంపల్సరీ చేస్తారు. మాటలు మట్టుకు అవన్నీ మాటలు మామూలే, కామన్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారు. సో పథకాలన్నిటి అమలు చేస్తారు. ఇప్పుడు August 15 రోజు చెప్పారు కదండి, ఫ్రీ బస్సు ఇస్తామని. సో వెయిట్ చేద్దాం.